హాయ్! హలో! అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో వాహన మిత్రకు సంబంధించి డీటెయిల్స్ అనేది చూద్దాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి 13వ తేదీన నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా దరఖాస్తు అనేది ఈ నెల 17 నుంచి ప్రారంభమవుతుంది. 19వ తేదీ చివరి డేట్ అనమాట. అదేవిధంగా ఎవరైతే అర్హులున్నారో వారందరికీ అక్టోబర్ 1న అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది. దీనికి కావాల్సిన అర్హతలు, అనర్హతలు ఏంటనేది ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాము. క్యాబ్, ఆటో, టాక్సీ ఈ విధంగా ఏదైనా పర్లేదు. వాహనం ఓనర్ కమ్ డ్రైవర్ వాళ్ళే ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీగా ఉండాలి. దాంతోపాటు ఆర్సీ అనేది ఉండాలి. అదేవిధంగా ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి. ప్యాసింజర్ వెహికల్ మాత్రమే అర్హులవుతారు. దీంతో పాటుగా మనకి ఆధార్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉండాలి. ఒక కుటుంబంలో ఒకరు మాత్రమే అర్హులవుతారు. కుటుంబంలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే వారికి వర్తించదు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ప్లేయర్ కూడా వర్తించదనమాట. ల్యాండ్ అనేది గరిష్టంగా 3 ఎకరాల తడి భూమి, 10 ఎకరాల పొడి భూమి అనేది ఉండకూడదు. మున్సిపల్ ప్రాంతాల్లో 1000 స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ స్థిర ఆస్తి ఉండకూడదు. ఈ రీతికి సంబంధించి ఇదివరకే ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఉన్నట్లయితే వారు అనర్హులు. రెంట్ లేదా లీజ్ తీసుకున్న వాహనాలు కూడా అనర్హులు అనమాట. అవసరమైన డాక్యుమెంట్లు ఇప్పుడు చూద్దాము. రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, వాహనం ఆర్సీ, అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్ ఒకటి, మొబైల్ నెంబరు, దరఖాస్తు ఫారం అనేది ఉండాలి. ఈ డాక్యుమెంట్లు తీసుకొని గ్రామ వార్డు సచివాలయంలో మాత్రమే దరఖాస్తు చేయాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే లేదనమాట. ఎక్కడైతే మీకు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ జరిగిందో ఆ సచివాలయంలో మాత్రమే మీకు దరఖాస్తు చేయడం అయితే జరుగుతుంది. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.